అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్లకు కేంద్రంగా భావించే బ్రెజిల్లో భారీ ఊచకోత జరిగింది. పోలీస్ బలగాలు చేసిన ఈ ఆపరేషన్లో 121 మంది చనిపోయారని, వారి శవాలతో రియో డజనీరోలో వీధులు భయానకంగా మారిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఇది బ్రెజిల్ చరిత్రలోని డ్రగ్ గ్యాంగ్లపై జరిగిన అతిపెద్ద మారణకాండగా పేర్కొంటున్నారు. అక్కడి పోలీసులు అధికారుల కథనం ప్రకారం కమాండో వెల్మోల్ అనే పెద్ద డ్రగ్స్ గ్యాంగ్ను లక్ష్యంగా చేసుకుని 2 నెలలకు పైగా కాపు కాస్తున్నారు. అనుమతులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అంబుష్ చేసి వారిని పట్టుకుని అటవీ పర్వత ప్రాంతాల్లోకి తరలించారు. ఈ అంబుష్లో చనిపోయిన వారు, మరణించిన వారు ఎక్కువ మంది యువకులు, డ్రగ్స్ గ్యాంగ్ సభ్యులు అని పోలీసులు అధికారులు చెబుతున్నారు. మరోవైపు స్థానిక ప్రజలు, మానవ హక్కుల సంఘాల నాయకులు ఈ ఆపరేషన్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. పోలీస్ అధికారులు అన్యాయంగా అమాయకులను ఊచకోత కోశారంటున్నారు. అటు ఈ ఆపరేషన్ అత్యంత హింసాత్మకమైందని ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై పరిశోధన చేయాలని UN పిలుపునిచ్చింది. అక్రమ డ్రగ్స్ వ్యాపారం ద్వారా బ్రెజిల్లోని యూత్ దేశ వ్యతిరేక శక్తుల ఆయుధాలు సంపాదించుకుంటున్నారని, దాంతో దేశంలో అలజడులు చెలరేగిపోతున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఈ ఆపరేషన్కు పూనుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ట్రంప్ కూడా డ్రగ్స్ను అరికట్టకపోతే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్స్ కూడా ఇవ్వడం మరో కారణంగా భావిస్తున్నారు. బ్రెజిల్ ప్రభుత్వం ఈ ఆపరేషన్ను సమాజ గమనానికి మంచిదని అభివర్ణించినప్పటికీ దీన్ని రాజకీయ ప్రచారంగా మార్చారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. వచ్చే వారమే రియో డజనీరోలో COP30 పేరిట క్లైమేట్ చేంజ్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్భంగా ప్రపంచ స్థాయి కార్యక్రమాలకు బ్రెజిల్ ఆతిథ్యం ఇస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ప్రపంచవ్యాప్తంగా బ్రెజిల్కు చెడ్డ పేరు వస్తుందని పలువురు అంటున్నారు. పర్యావరణ కోణంలో బ్రెజిల్కు మంచి పేరు రావాలన్న ఉద్దేశంతో అక్కడి పాలకులు అదను చూసి అంత పెద్ద నిర్ణయం తీసుకుంటున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.